హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మజ్జిగ చారు చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మజ్జిగ చారును మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మజ్జిగ చారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు మజ్జిగ చారు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారు చేసుకోవడానికి కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపును పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. మీరు శొంఠి పొడి ప్లేస్లో అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మజ్జిగ చారును అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.